ఆ రోజు కృతి రెస్టారెంట్ నుంచి బయటకు రాగానే రిషి తన స్కూటీ దగ్గరున్నాడు. కృతి, హే ఏంటి, నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాగా అంది. రిషి కృతి చేతిలో కీస్ తీసుకొని స్కూటీ స్టార్ట్ చేశాడు. కృతి ఎక్కగానే రిషి కొంచెం టెన్షన్గా, కాదు చాలా టెన్షన్గా ఉంది. నీతో టైం స్పెండ్ చేయాలని వచ్చాను అనగానే కృతి, సరే ఎక్కడికి వెళ్దాం అంది. రిషి, చాణక్య లేడు, మా ఫ్లాట్కి వెళ్దాం అన్నాడు. కృతి, సరే పద అంది. దారిలో సూపర్ మార్కెట్ కనపడగానే బండి ఆపమంది. రిషిని అక్కడే ఉండమని లోపలికి వెళ్ళి కొన్ని సరుకులు, కూరలు కొని తెచ్చింది. రిషి, ఇప్పుడు వంట చేస్తావా అని అడిగాడు. కృతి, అవును, రోజు కొన్ని వందల మందికి మా రెస్టారెంట్లో కుక్ చేస్తా, అలాంటిది మా ఆయనకి వండకపోతే ఎలా అని నవ్వింది. రిషి, అబ్బా అయితే చికెను మటను వండవే, ఈ కూరలేంటి మధ్యలో అన్నాడు. కృతి, వద్దు బంగారం, అవి వేడి చేస్తాయి, ఫస్ట్ డే షూటింగ్ కదా, సో చలువ చేసే ఐటమ్స్ అయితే మంచిది అంది. రిషి, సరే మేడం అన్నాడు. ఒక అరగంటలో రిషి వాళ్ళు కొత్తగా మారిన ఫ్లాట్స్ ముందు ఉన్నారు. వాళ్ళు ఇది వరకు ఉన్న రూమ్లో 6 సంవత్సరాలు ఉన్నారు. శ్రీకాంత్ అభితో కలిసి పీజీ చేయడానికి వేరే కాలేజీలో జాయిన్ అయ్యాడు. చాణక్య సొంతంగా ఈవెంట్ మేనేజ్మెంట్ పెట్టుకున్నాడు. రిషి తను కలిసి ఈ ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యారు. రిషి డోర్ తీసి లైట్ వేశాడు. ఇల్లంతా నీట్గా ఉంది. కృతి, బాగానే పెట్టుకున్నారే అంది. రిషి, నాకంతా ఓపిక లేదమ్మా, అంతా చాణక్యదే క్రెడిట్ అన్నాడు. కృతి, సరే పద వంట చేద్దాం అని కిచెన్లోకి తీసుకెళ్ళింది. రిషిని కూరలు కట్ చేయమని తను రైస్ కడిగి పెట్టింది. మీ అక్క ఏమంటుంది అని అడిగాడు రిషి. దానికే క్లారిటీ లేదు, లవ్ లేదు, కానీ తను ప్రపోజ్ చేశాడు అంటుంది. కానీ నువ్వేమనుకుంటున్నారో అని తన భయం. రిషి, నాకు కాల్ చేసింది, వినయ్ ప్రపోజల్ చెప్పింది, నేను జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ వేయమన్నాను అన్నాడు. కృతి, అబ్బో నా వెనుక చాలానే జరుగుతుంది అంది. రిషి, మరి నేనంటే అమాయకుణ్ణి, మంచివాణ్ణి, అందరూ నాలాగా ఉంటారా, అందుకే సుప్రజకి జాగ్రత్తలు చెప్పా అన్నాడు. కృతి, నువ్వు అమాయకుడు నాతో అంటే అన్నావు కానీ ఎక్కడ అనకు, నమ్మరు అంది. రిషి, హే పెళ్ళయి 6 నెలలైనా నేనేమైనా చేశానా, అయినా నన్ను చూసి పెళ్ళయిందంటే ఎవరూ నమ్మర్లే అనగానే రిషిని వెనక నుంచి వాటేసుకుని, రేయ్ ఇప్పుడే చెప్తున్నా, నీకు పెళ్ళయింది, హీరోయిన్స్కి దూరంగా ఉండు అంది. రిషి తన్ని ఒళ్ళోకి లాక్కుని, నా మీద నమ్మకం లేదా అని అడిగాడు. కృతి, నీ అందం మీద లేదు, అసలు ఎందుకు ఇంత అందంగా పుట్టావు అని అడిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ సక్సెస్ అని కృతి ముక్కు కొరికాడు. కృతి, ఏదేమైనా అబ్బాయిలు అందంగా ఉండకూడదు అంది. రిషి, అందుకనే అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది అంది. కృతి, అఫ్కోర్స్ మొగుడు అందంగా ఉండి అందులో హీరో అయితే మా టెన్షన్లు మాకుంటాయి బాబు అంది. రిషి, అయితే నువ్వు రోజు నాతో షూటింగ్కి రావే అన్నాడు. అంతేగాని నేను అలాంటి వాడిని కాదు అని మాత్రం అనవు అంది కృతి మొట్టికాయేసి. రిషి, నేను ఎలాంటి వాడినో నీకు బాగా తెలుసు అంటూ కృతి పెదవులను అందుకున్నాడు. కృతి చెవిలో చిన్నగా, చిన్ను అది ఏమనుకోవద్దు అంటూ తిన్నగా బెడ్రూమ్లో మంచం మీద పడుకోబెట్టి డోరేశాడు. కృతి, ఏంటిది, నన్ను ఎందుకైనా తీసుకొచ్చావు అని అడిగింది. రిషి షర్టు తీసి చెప్పాగా టెన్షన్లో ఉన్నా, నీతో టైం స్పెండ్ చేయాలని అని కృతి దగ్గరకు వచ్చాడు. కృతికి గుండె వేగం పెరిగిపోతూ ఉంది. రిషి కృతి చేయి పట్టుకొని ముద్దు పెట్టాడు. కృతి, ఇప్పుడు వద్దు రిషి, నేను ప్రిపేర్ అవ్వలేదు అంది కంగారుగా. ఇదేమైనా ఎగ్జామా ప్రిపేర్ అవ్వడానికి అని కృతి బుగ్గల్లాగాడు. కృతి, అమ్మో నాకు భయం వేస్తుంది అంటూ లేవబోయింది. రిషి, ఒసే నేను నీ మొగుణ్ణే అంటూ కృతిని 2 చేతులతో లాక్ చేసి కళ్ళ మీద, పెదవుల మీద, మెడ మీద ప్రేమ సంతకం చేశాడు. కృతి, ప్లీజ్ రిషి అంటుంటే అంటూ తన పెదవులు అందుకున్నాడు. కృతి కళ్ళు మూసుకుంటే రిషి చిన్నుగా అని పిలిచాడు చిన్నగా. కృతి ఊ అంది. నీ నడుము చూపించవా అని అడిగాడు. కృతి నవ్వుతూ సరే అంది. రిషి కృతి షర్టు పైకి తీసి కృతి నడుము చూసి ముద్దు పెట్టాడు. ఇంత సన్న నడుము ఇదేనే, 7 సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడుతుంది, ఉండు దీని సంగతి చెప్తా అంటూ చక్కలిగింతలు పెట్టాడు. కృతి నవ్వుతో రిషి ప్లీజ్ వదులు అంది. రిషి వదిలే సమస్య లేదు అంటూ లేచి అల్మారాలో నుండి నెమ్లిక తీసుకొచ్చి నడుము 2 వైపులా రాశాడు. కృతి ఆపకుండా నవ్వుతూనే ఉంది. చాలాసేపు అలా చేశాక కృతి, చాలు నేను నవ్వలేను అంది. రిషి కృతి పాదాల దగ్గరికి వెళ్ళి, నీకు తెలుసా
నాకు నీ నడుం తర్వాత ఈ పాదాలంటే చాలా ఇష్టం అంటూ పాదాలని ముద్దాడాడు కృతి. అంటే ఏంటి, నా మొహం చూసి లవ్ చేయలేదా అని అలిగి కాళ్ళు లాగేసుకుంది రిషి. కృతి కాళ్ళు కిందకి లాగి, అబ్బా నా ఉద్దేశం అది కాదే అంటూ తన పొట్ట దగ్గరకు వచ్చి అక్కడ ముద్దు పెట్టాడు. కృతి రిషి అని పిలిచింది మత్తుగా. రిషి అలా పిలవమాకే అంటూ తనని ఆక్రమించుకున్నాడు. కృతి రిషిని చుట్టేసుకుంది. అలా వాళ్ళిద్దరూ తమ కలయిక మధుర జ్ఞాపకంగా మార్చుకున్నారు. కాసేపు తర్వాత రిషి కృతితో, ఐ లవ్ యూ చిన్ను, ఇప్పుడు ఇంకా నీ రిషి నీకే సొంతం. అయినా ఇన్ని అందాలను మా ఆవిడ దగ్గర ఉంచుకొని ఇంకెవరిని చూస్తాను అని అడిగాడు. కృతి ఏం మాట్లాడడం లేదు. రిషి ఏయ్ నిన్నే ఏమైంది అని అడిగాడు. కృతి ఏం లేదు అని పైకి లేచి కిచెన్లోకి వెళ్ళింది. రిషి తన వెనక్కి వచ్చి కృతిని తన వైపు తిప్పుకొని తలెత్తాడు. కృతి సిగ్గుతో తలదించేసింది. సిగ్గే నా దగ్గర ఎందుకురా, ఒకసారి నా వైపు చూడు అన్నాడు. కృతి చూడను అని తల ఊపి రిషిని వదిలించుకొని వంట పనిలో నిమగ్నమైంది. రిషి నీ సిగ్గు సంతకెళ్ళా, మరి ఇంత అని. సరే నేను స్నానానికి వెళ్తున్నా, వచ్చి కొంచెం వీపు రుద్దుతావా అని అడిగాడు. కృతి రాను అని తల ఊపింది. రిషి అరే ఏమైంది నీకు, ఉన్నట్లుండి సైలెంట్ అయ్యావు అంటూ వెనక నుంచి కృతి మెడ మీద ముద్దులు పెడుతూ ఉన్నాడు. కృతి రిషి వైపు తిరగడం లేదు. రిషి కృతి ముందుకెళ్ళగానే మళ్ళీ వెనక్కి తిరిగింది. రిషి ఓయ్ ఇలా అయితే మళ్ళీ బెడ్రూమ్ అన్నాడు. కృతి కంగారుగా వద్దు అంది. రిషి నవ్వుతూ కృతిని దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టి కోపం వచ్చిందా అని అడిగాడు. కృతి కోపమా, ఎందుకు అని అడిగింది. రిషి గుండెల మీద తలపెట్టి రిషి తన తల నిమురుతూ మనం ఏవేవో అనుకున్నాం, ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాం ఫస్ట్ నైట్ గురించి, కానీ నా వల్ల అంతా అంటుంటే కృతి రిషి నోరు మీద చేసి అలా అనుకో, మనం భార్యాభర్తలం, నాకు సంబంధించి నీతో ప్రతిదీ నాకు ప్రత్యేకమైనదే, నువ్వు ఇవన్నీ ఏం ఆలోచించకు, వెళ్ళి స్నానం చేసిరా, నేను వంట ఫినిష్ చేస్తా అంది. రిషి సరే అని వెళ్ళాడు. రిషి స్నానం చేసి వచ్చేసరికి కృతి అంతా రెడీ చేసి ఉంచింది. కంచంలో అన్నం పెట్టుకుని వచ్చి రిషికి తినిపించింది. రిషి తినడం పూర్తయ్యాక తను తినేసి అవును రేపు ఏ డ్రెస్ వేసుకెళ్తున్నావు అని అడిగింది. రిషి నువ్వే సెలెక్ట్ చేయి అన్నాడు. కృతి డ్రెస్ సెలెక్ట్ చేసి సరే నేను బయలుదేరుతా అంది. రిషి చిన్ను ఇలాంటి రోజు మళ్ళీ వస్తుందో లేదో అన్నాడు. కృతి ఎందుకంత మాట అన్నావు అని అడిగింది. రిషి అది కాదు, నువ్వు ఇవాళ నాతో ఉండు, మొగుడిగా నా ఆర్డర్ అన్నాడు. కృతి సుప్రజకి కాల్ చేసి ఏదో చెప్పి సరే ఉంటా, అయితే ఒక కండిషన్ అంది. రిషి యాహూ నువ్వు ఉంటానంటే ఒక్కటేంటి, ఎన్ని కండిషన్లు అయినా ఓకే అన్నాడు. కృతి నువ్వు నాకు దూరంగా ఉండాలి అంది. రిషి తూచ్ ఇది ఎక్కడైనా ఉందా, పెళ్ళైన 6 నెలలకి ఫస్ట్ నైట్ అయింది, దూరంగా ఉండడం నా వల్ల కాదు అంటూ కృతి వల్ల తల పెట్టుకుని నడుం కొరికాడు. కృతి ఇదిగో ఇలా అయితే నేను వెళ్ళిపోతా అంది. రిషి సరే ఇలా చేయను అంటూ పద బాబుందాం అన్నాడు. కృతి అప్పుడే నేను స్నానం చేసి వస్తా అంది. రిషి హెల్ప్ కావాలంటే అడుగు, నేను నీలా కాదు, హెల్ప్ చేయడానికి రెడీ అన్నాడు. కృతి ఇంత అల్లరి మొగుడుతో ఎలా రా అంటూ తల కొట్టుకుంది. రిషి అవునే, స్నానం చేసి ఏం బట్టలు వేసుకుంటావు అని అడిగాడు. కృతి కదా ఇక్కడ షాప్స్ ఏమి ఉండవా అని అడిగింది. రిషి ఉంటాయి కానీ కొంచెం దూరం, ఓ పంచే, నువ్వు స్నానం చేసి వచ్చేసరికి నేను వెళ్ళి నీకు డ్రెస్ తెస్తా అన్నాడు. కృతి సరే అని రిషిని పంపి స్నానం చేసి వచ్చింది. రిషి వచ్చేలోపు ఏదో ఒక డ్రెస్ వేసుకోవాలనుకుంటూ రిషి సెల్ఫ్ తీసి ఒక షార్టు వేసుకుంది. రిషి షర్ట్ తన మోకాళ్ళు దాటి వచ్చింది. షార్టు లూజ్ అయింది. గట్టిగా లాక్కొని సేఫ్టీ పిన్ను పెట్టుకుంది. సెల్ఫ్లో ఒక బాక్స్ కనపడింది. ఓపెన్ చేయాలా వద్దా అంటూ ఇక తనకు నాకు ఏముంటాయి సీక్రెట్స్ అంటూ ఓపెన్ చేసింది. అందులో చాక్లెట్ వేపర్స్, ఐస్ క్రీమ్ బాల్స్, స్పూన్స్, ఇంకా ప్లాస్టిక్ కప్పులు చాలా ఉన్నాయి. కర్చీఫ్స్, ఇంకా తన పాస్పోర్ట్ ఫొటోస్, చిన్న చిన్న చైన్స్, ఇయర్ రింగ్స్ తెగిపోయినవి, అవన్నీ తనవే. అంటే ఎప్పటి నుండి ఇవన్నీ కలెక్ట్ చేసి దాచుకున్నాడా? ఓర్ని, నీ దగ్గర ఈ సెకలు కూడా ఉన్నాయా అనుకుంది. మళ్ళీ అవన్నీ బాక్స్లో సర్దేసి అక్కడే పెట్టేసింది. సుప్రజ నుండి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి అక్క చెప్పావా అమ్మకు, ఏమన్నది అని అడిగింది. పెళ్ళి మాకు చెప్పి చేసుకుందా, వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తూ మాకెందుకు చెప్పడం
అంది. మరి డాడీకి ఏదో పార్టీ ఉందట, లేట్ అవుతుంది. సరే అక్క, ఇంకేంటి, నువ్వే చెప్పాలి, ఏమైనా స్పెషల్ ఉందా అని అడిగింది సుప్రజ. కృతి అబ్బే అదేం లేదక్క, ఉంటా అంటూ పెట్టేసి మిత్రకి కాల్ చేసింది. మిత్ర చెప్పండి మిస్సెస్ సుకృషి అంది. కృతియా, అదేంటి సుకృషి అన్నది. సుకృతి ప్లస్ రిషి సుకృషి అని నవ్వింది మిత్ర. కృతి ఇలాంటివి బాగానే చెప్తారు ఫ్రెండ్స్ ఇద్దరు అంది. మిత్ర ఏమంటున్నాడు మీ ఆయన, రేపే ఫస్ట్ డే షూటింగ్కి అంది. కృతి టెన్షన్గా ఉంది అని తీసుకొచ్చి అని ఆపింది. మిత్ర తీసుకొచ్చి చెప్పు ఆపవే అంది. తీసుకొచ్చి పని కానిచ్చాడు అంది. మిత్ర ఏం పని అని అడిగింది. కృతి బుద్ధు ఏం లేదులే కానీ నాకు హెల్ప్ చేయి అంటూ ఒక విషయం చెప్పింది. అది విని మిత్ర మీ ఇద్దరిలో ఎవరు అదృష్టవంతులు అంటే నేను రిషిగాడే అంట. రియల్లీ కృతి, నువ్వు దొరకడం వాడి అదృష్టం అంది. కృతి అలా ఏం కాదు, తను దొరకడమే నా లక్ అంది. మిత్ర సరే ఉంటా, నువ్వు చెప్పింది రేపు మార్నింగ్ కల్లా రెడీగా ఉంటుంది అని ఫోన్ పెట్టేసింది. ఈలోపు కాలింగ్ బెల్ మోగింది. కృతి వెళ్ళి డోర్ తీసింది. రిషి చాలా కవర్స్ పట్టుకొచ్చాడు. రాగానే కృతిని చూసి పడి నవ్వాడు. బుడ్డోడా, నీకు నా బట్టలు భలే ఉన్నాయి అంటూ ఫోన్ తీసి ఫొటోస్ తీశాడు. కృతి ఫోన్ రింగ్ అయింది మిత్ర నుంచి. కృతి ఏంటే అని అడిగింది. మిత్ర ఒసేవ్, ఇందాక పని కానించాడు అన్నావు, కొంపదీసి ఫస్ట్ నైట్గా అయ్యిందా ఏంటి అని అడిగింది. కృతి రిషి వచ్చాడు, నేను మళ్ళీ కాల్ చేస్తా అంది. మిత్ర సరే ఎంజాయ్, నాకు సంవత్సరంలోపు బుజ్జి కృతి నువ్వు అని పెట్టేసింది. రిషి ఎవరు, మిత్రగాడా, నాతో మాట్లాడలేదే అని అడిగాడు. కృతి ఏమో నాకేం తెలుసు కానీ ఆ కవర్స్ ఏంటి అని తీసి చూసింది. ఒక కవర్లో నైట్ డ్రెస్, ఇంకో దానిలో చుడిదార్, ఇంకో దానిలో వైట్ శారీ, మల్లెపూలు ఉన్నాయి. కృతి ఏంటివి అని అడిగింది సీరియస్గా. రిషి అయ్యో వైట్ శారీ మల్లెపూలు అవి కూడా తెలీదా అంటూ నవ్వాడు. కృతి నేను అడిగేది ఇప్పుడెందుకు అని. రిషి ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా అందుకు. కృతి అది అయిపోయింది, నువ్వు వేష లేకుండా పద పడుకో, పొద్దున్నే మనం గుడికి వెళ్ళాలి అంటూ నైట్ డ్రెస్ తీసుకొని పైకి లేచింది. రిషి చిన్ను ప్లీజ్, నా బుజ్జి కదూ, నా కోసం ఆ శారీ కట్టుకొని పూలు పెట్టుకో అన్నాడు. కృతి ఏమైంది రిషి, నీకు నథింగ్ డూయింగ్ కుదరదు అంటూ ఇంకోసారి చూద్దామంటూ వెళ్ళబోయింది. రిషి సరే అయితే, ఇలా అయితే నేను సరిగా పడుకోను, రేపు నా ఫేస్ ఫ్రెష్గా ఉండదు అని అలిగి బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు. కృతి తన వెనక్కి వచ్చి రిషి చేసిన ఓవర్ చాలు, ఇక రా అంది. రిషి కదలకపోవడంతో సరే నీకు లోపలికి వస్తే ఒకటి చెప్తా అంది. రిషి ఇక్కడే చెప్పు అన్నాడు. కృతి ఫస్ట్ నైట్ 3 days చేస్తారు, సో రేపు ఎల్లుండి వస్తా అంది. రిషి అవునా, నిజంగానా అని అడిగాడు. కృతి తల ఊపింది. రిషి సరే అయితే రేపు నువ్వు రెస్టారెంట్ నుండి డైరెక్ట్గా వచ్చి శారీ కట్టుకొని రెడీగా ఉండాలి అన్నాడు. కృతి నవ్వుతూ సరే అంది. రిషి తన చేయి పట్టుకొని లోపలికి వచ్చాడు. కృతి మంచం మీద కూర్చుని రిషిని దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి పడుకోమంది. రిషి పడుకోగానే కృతి తన్ని జోకొడుతూ నిద్రలోకి జారుకుంది. ఆ తర్వాత చూసేసరికి రిషి చిన్న బాబులా తన నడుముని చుట్టుకొని పడుకొని ఉన్నాడు. కృతి నీతో చాలా కష్టం రా, ఎలా రా, నన్ను ఇంతలా ఇష్టపడుతున్నావు, ఈడియట్, లవ్ యూ సో మచ్ అంటూ రిషి తలని చుట్టుకొని పడుకుంది. రిషి లేచేసరికి ఇల్లంతా పొగతో నిండి ఉంది. అంతా సాంబ్రాణి ధూపంతో ఒక చక్కటి సువాసన అలుముకుంది. రిషి కిచెన్లోకి చూశాడు. కమ్మటి కాఫీ వాసన ముక్కు పుటాలకి తగిలింది. కృతి రిషి బ్రష్ చేసుకుందా, కాఫీ తాగుదాం అంది. రిషి సరే అని వెళ్ళగానే కాలింగ్ బెల్ మోగింది. కృతి వెళ్ళి తలుపు తీసింది. ఒక అతను తనకి ఏదో ఇచ్చి వెళ్ళిపోయాడు. రిషి వచ్చి ఎవరు అని అడిగాడు. కృతి వాచ్మెన్ అని చెప్పింది. కృతి ఇచ్చిన కాఫీ తాగి సూపర్ అని తాగి నెక్స్ట్ అన్నాడు. కృతి స్నానం చేసిరా, టిఫిన్ రెడీ చేసా అంది. రిషి చిన్ను ఇంకా నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, మీ పేరెంట్స్కి మన సంగతి చెప్పావు కదా అన్నాడు. కృతి చూద్దాం, ముందు నువ్వు కానీ అంది. రిషి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చాడు. కృతి ఒక క్షణం అలాగే ఉండిపోయింది. రిషి హలో మేడం, ఏంటి సంగతి అని అడిగాడు. కృతి నీకు మేకప్ అవసరం ఉండదేమో అని దేవుడికి దండం పెట్టుకో అంది. తర్వాత ఇద్దరూ కలిసి టిఫిన్ చేశారు.
డోర్ లాక్ చేసి లిఫ్ట్లో కిందికి దిగారు. కారిడార్లో కొత్త కారు ఉంది. గిఫ్ట్ కారేమో, రిబ్బన్ ఉంది. రిషి అది చూసి, వావ్ సూపర్గా ఉంది కదా, మనం కొనుక్కోవాలి ఇలాంటి కారు చిన్నుగా అన్నాడు. కృతి సీరియస్గా తన చేయి పట్టుకొని కార్ దగ్గరికి తీసుకొచ్చి ఆ రిబ్బన్ లాగింది. రిషి, ఏ బుడ్డి, ఆ కారు ఓనర్ చూస్తే ఇంకేమైనా ఉందా, పద పద అన్నాడు. కృతి, ఆ కారు ఓనర్ నా మొగుడే అంది. రిషి ఓహో అని ఏంటి అన్నాడు. కృతి కీస్ ఇచ్చి రిషి చెవిలో, నన్ను గెలిచినందుకు నీకు గిఫ్ట్ అంది. రిషికి ఏమీ అర్థం కాలేదు. కృతి, ఆల్ ది బెస్ట్ మై హీరో, నువ్వు ఇప్పుడు హీరో అయ్యావు, దానికోసం ఎంతో కష్టపడ్డావు, అందుకే నీ శ్రీమతి నుంచి కానుక అంది. రిషికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎలా, నాకు తెలియకుండా ఎప్పుడు తీసుకున్నావు అని అడిగాడు. రాత్రి నీ టెన్షన్ తీరాక నువ్వు బయటకు వెళ్ళావు కదా అప్పుడు. కానీ నేను కేవలం మిత్రకి నీకు కారు గిఫ్ట్గా ఇద్దామనుకుంటున్నా. ఏం చేస్తావో నాకు తెలీదు. రేపు మార్నింగ్ కల్లా కారు రెడీగా ఉండాలి అని చెప్పా. సో అదే అరేంజ్ చేసింది. ఈ క్రెడిట్ అంతా మిత్రదే, బిల్లు మాత్రం నాదే అని నవ్వింది. ఈలోపు వాచ్మెన్ వచ్చి కృతికి ఒక కవర్ ఇచ్చెళ్ళాడు. కృతి గంధం కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టింది. కారు కింద నిమ్మకాయలు పెట్టింది. ఇక స్టార్ట్ చేయండి హీరో రిషి గారు అంటూ చేయి చాపింది. రిషి, నువ్వు ఎదుర్రా అన్నాడు. కృతి ఎదురు రాగానే రిషి కార్ స్టార్ట్ చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. కృతి ఎక్కగానే ఇద్దరు గుడికి వెళ్ళారు. పూజ చేయించుకొని బయటకు వచ్చాక కృతి, రిషి ఇంకా నువ్వు వెళ్ళు అంది. రిషి, అలా ఎలా వెళ్తాను, నేను డ్రాప్ చేసి వెళ్తా అన్నాడు. కృతి, వాచ్మెన్ నా బండి తెస్తాడు, నేను మా ఇంటికి వెళ్ళి అటు నుంచి అటు వెళ్తా, నువ్వు జాగ్రత్త, ఫీల్ ఫ్రీ, బీ కూల్ అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చింది. రిషి నవ్వుతూ కారెక్కి, రాత్రికి గుర్తుందిగా అన్నాడు. కృతి సిగ్గుపడుతూ వెయిట్ చేస్తూ ఉంటా అని బాయ్ చెప్పింది. రిషి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. షూటింగ్ స్పాట్ రిషికి అంతా కొత్తగా ఉంది. అందరూ దాదాపు కొత్త వాళ్ళే అవడంతో కొంత టెన్షన్ తగ్గింది. డైరెక్టర్ రాగానే అందరూ విష్ చేశారు. ఆయన రిషి ఫస్ట్ సీన్ నీతోనే అంటూ సీన్ వివరించాడు. అప్పటికే రిషికి మేకప్ వేశారు. కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకుని వచ్చాడు. ఓకే రెడీ, ప్రొడక్షన్ నెంబర్ 1 యాక్షన్ అంటూ క్లాప్స్ కొట్టారు. 3 టేక్స్లో చేశాడు రిషి. అలా రోజంతా తనకే ఎక్కువ సీన్స్ ఇచ్చి చేయించారు. ఖాళీ దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేశాడు. 6 దాటాక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, ఓకే రిషి గుడ్ జాబ్, ఫస్ట్ సినిమా అయినా ప్యానిక్ అవ్వకుండా బాగా చేశావు, గుడ్ లక్ అంటూ వెళ్ళిపోయాడు. తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చి, రిషి చాలా బాగా చేశావు, రేపు మార్నింగ్ 9 కల్లా స్పాట్లో ఉండాలి అనేసి వెళ్ళిపోయాడు. రిషి హ్యాపీగా వచ్చి కార్ తీసి కృతి దగ్గరికి వెళ్ళాడు. కృతికి మెసేజ్ చేశాడు, చాలా టెన్షన్గా ఉంది రా అని. అది చూసి కృతి నవ్వుకొని, వెయిట్ ఇంకో 10 నిమిషాలు అని రిప్లై ఇచ్చింది. రిషి మిత్రకి కాల్ చేశాడు. ఎలా ఉందిరా ఫస్ట్ డే షూటింగ్? సూపరే, చాలా నచ్చింది. మరి కారు? అది ఇంకా సూపరు, థ్యాంక్ యూ సో మచ్ అనగానే మిత్ర, నాదేం లేదయ్యా, మీ ఆవిడ గిఫ్ట్ అది అంది. రిషి, సరిపోయింది, అది నీకు క్రెడిట్ ఇస్తే నువ్వు దానికి అని నవ్వాడు. మిత్ర, రిషి ఒకటి చెప్తా, నువ్వు ఎంత బిజీ అయినా దానికోసం టైం కేటాయించు, చాలా అల్ప సంతోషిరా అది, నువ్వంటే పిచ్చి ప్రేమ అనగానే రిషి, అంటే ఏంటే, నాకు లేదా అంత ప్రేమ, నీకు తెలీదా అన్నాడు. మిత్ర, రే నీ ఫీల్డ్ వేరు, ఇవాళ ఫస్ట్ మూవీ కాబట్టి ఇంత తీరిగ్గా నీ భార్యని పికప్ చేసుకోవడానికి వెళ్ళావు. ఇది హిట్ అయితే నీకు ఇంకా ఛాన్సులు వస్తాయి, ఖాళీ దొరకదు, అందుకే ముందే చెప్తున్నా. కృతి చాలా సున్నితం, నాకన్నా నీకే తెలుసు, కానీ దాన్ని ఇంకా బాగా చూసుకో అంది. రిషి, అంతేనే, ఎట్లయినా ఆడలేడీస్, మీరు ఒక్కటే అన్నాడు. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక కృతి వచ్చింది. రిషి కృతితో బయటకు వెళ్దామని అడిగాడు. కృతి సరే అనడంతో పార్క్ వెళ్ళి కూర్చున్నారు. రిషి ఆ రోజు విశేషాలన్నీ చెప్పాడు. కొంచెం సేపు ఆగాక రిషి, ఏంటి సడన్గా మీ అమ్మ నాన్న ఊరు ప్రయాణం అని అడిగాడు. అది మా అమ్మ కాకుండా ఇంకో 2 కూతుళ్ళు ఉన్నారు, మా పిన్ని అండ్ పెద్దమ్మ. రేపు మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులు, అందుకే వెళ్ళారు. అందరూ వెళ్ళారా? అక్కుంది, నేను రానని చెప్పా. మరి మా మామకి తెలీదా నువ్వు నాతో ఉంటున్నట్లు? అమ్మో, డాడీకే అమ్మకు చెప్పా, ఎంతో చెప్పలేదు. చిన్ను, ఎందుకు ఇలా? నువ్వేమీ తప్పు చేయడం లేదు, నీ భర్తతో ఉంటున్నావు అంతేగా. కానీ డాడీ నిన్ను యాక్సెప్ట్ చేసే వరకు నాకు నీ గురించి చెప్పాలంటే
చెప్పాలంటే భయమా? కృతి ఏం మాట్లాడలేదు. రిషి కోపంగా పైకి లేచి నించున్నాడు. కృతి ఎందుకు కోపం అని అడిగింది. రిషి నువ్వేదో తప్పు చేస్తున్నట్లు ఎందుకు మీ నాన్నకి భయపడతావు? ఇంత దొంగతనంగా కలవాల్సిన అవసరం లవర్స్కే, భార్యాభర్తలకి కాదు. నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పావు, మనకు పెళ్ళైందని చెప్పావు, మరి నాతో ఉంటున్నా అని ఎందుకు చెప్పలేవు అని గట్టిగా అడిగాడు. కృతి మా డాడీ బాధపడతాడు అనగానే రిషి ఆహా, నాతో ప్రేమ పెళ్ళి అంటే బాధపడినవాడు నువ్వు నా దగ్గర ఉంటున్నా అంటే కూడా బాధపడతాడు, మరి తేడా ఏంటి అని అడిగాడు. కృతి ఏం మాట్లాడలేదు. రిషి నేను చెప్పనా? ఎందుకంటే నేను ఇంకా సెటిల్ అవ్వలేదు, అందుకే చెప్తే మీ నాన్న బాధపడతాడని నీకు నువ్వే ఊహించుకుంటున్నావు అనేసి కార్ దగ్గరికి వెళ్ళాడు. కృతి సైలెంట్గా కార్ ఎక్కింది. ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. రిషి చాలా కోపంగా ఉన్నాడని అర్థమైంది కృతికి. రిషి వాళ్ళ ఫ్లాట్ రాగానే ఇద్దరు దిగి పైకి వెళ్ళారు. రిషి లాక్ తీసి లైట్స్ వేసి టీవీ ఆన్ చేశాడు. కృతి కామ్గా టీ పెట్టి తీసుకొచ్చింది. ఇద్దరూ తాగాక కృతి వెళ్ళి వంట పనిలో పడింది. అరగంట తర్వాత వచ్చి రిషి వంట అయింది రా తిందాం అంది. రిషి నాకు ఆకలేదు, నువ్వు తింటే మీ ఇంట్లో డ్రాప్ చేస్తా అన్నాడు. కృతి సరే మా నాన్నతో మాట్లాడతా, మనం కలిసి ఉంటామని చెప్తా అంది. రిషి ఎప్పుడు అని అడిగాడు. టైం చూసి చెప్తా ప్రామిస్ అంటూ రిషి పక్కనే కూర్చుంది. రిషి ఏం పట్టనట్లు టీవీ చూస్తూ ఉన్నాడు. కృతి రిషి అని పిలిచింది మత్తుగా. అయినా నో యూస్. కృతి మీ సంగతి ఇలా కాదు అనుకుంటూ వెళ్ళి స్నానం చేసి రిషి తెచ్చిన చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని కావాలని నడుం కనపడేటట్లు వచ్చి రిషి ఎదురుగా నించుంది. రిషి చేతిలోని రిమోట్ లాక్కొని టీవీ ఆఫ్ చేసింది. అప్పటికే రిషిగాడు ఫిదా అయ్యాడు. కృతి రిషికి దగ్గరగా వచ్చి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. రిషి తన వెనకే వెళ్ళాడు. కృతి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ముందు రా ఆకలి దంచేస్తుంది అంది. రిషి కూర్చున్నాక తనకి తినిపించింది. రిషి నిజం చిన్ను, నాకు ఇలా ఉండడం చాలా నచ్చింది. నువ్వు మీ నాన్నతో మాట్లాడు, నేను చెనక్కేగాన్ని గెంటేస్తా, ఈ ఇంట్లోనే ఉండిపోవచ్చు అన్నాడు. తినడం పూర్తయ్యాక రిషి స్నానానికి వెళ్ళాడు. కృతి సుప్రజకి కాల్ చేసింది. అక్క ఇక నాన్న వచ్చాక మాట్లాడి నేను రిషి ఫ్యామిలీ పెడదాం అనుకుంటున్నాం, నువ్వేమంటావు అని అడిగింది. సుప్రజ ఇప్పటికే లేట్ చేశారని నా అభిప్రాయం అంది. కృతి ఫోన్ పెట్టేశాక రిషి వచ్చి రారా బుడ్డోడా అంటూ హగ్ చేసుకుని సారీ ఇందాక బాధ పెట్టా కదా అన్నాడు. కృతి నేను బాధ పెడుతున్నా, ఇంకా దూరం ఉండదు అంటూ రిషిని అల్లుకుపోయింది. రిషి షూటింగ్ వేగం అందుకుంది. కృతి కూడా కిషోర్కి చెప్పడానికి రెడీ అయింది. నెల రోజుల తర్వాత రిషి షూటింగ్ స్పాట్కి వచ్చేసరికి ఏ హడావిడి లేదు, కొంతమంది మాత్రమే ఉన్నారు.